మీ హోటల్ గురించి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. అంటే చాలా వీడియోస్‌లో ఇంచుమించు ఎవరి వీడియోలో చెప్తున్నాము. బయట ఇంటర్వ్యూస్ కూడా చెప్పాము. మా కింద కమెంట్ వాళ్ళు కూడా కమెంట్ చేసాం గానీ, బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ ఈరోజు ఒక ఆన్సర్ ఇచ్చేసి అసలు హోటల్ ఏమైంది, ఏంటో దాని గురించి చెప్పేసి, మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము. దాని ఓపెనింగ్ ఈరోజే. వెల్కమ్. ఏంటి దావతా? దావతే. Hey, darling! ఓకే, సో ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, మీరు ఇక్కడ ఉన్న ఏదన్నా వస్తువు చూస్ చేసుకొని ఈ అమ్మాయి చెవులో చెప్పండి. ఈ అమ్మాయి పాపం ఫీల్ అన్నట్టున్నారు. టీవీయా? కాదు. స్నిగ్ధానా? అవును. భవానీ అక్క డ్రెస్సా? కాదు. భవానీ అక్క చేతిలో ఉన్న వాటర్ బాటిలా? కాదు. భవానీ అక్క జుట్టా? కాదు. భవానీ అక్క వాచా? అవును. గూగుల్ పేనా, ఫోన్ పేనా, క్యాషా, చెక్కా, ఏంటి? Yes. విక్రమ్, వాణి, నందు. Very nice. వివాన్ ఈవెంట్స్. Very nice. All the best. థ్యాంక్ యూ అనియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారు చాలా నెలల నుంచి మీ హోటల్ గురించి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. అంటే చాలా వీడియోస్‌లో ఇంచుమించు ఎవరి వీడియోలో చెప్తున్నాము. బయట ఇంటర్వ్యూస్ కూడా చెప్పాము. మా కింద కమెంట్ వాళ్ళు కూడా కమెంట్ చేసాం గానీ, బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ ఈరోజు ఒక ఆన్సర్ ఇచ్చేసి అసలు హోటల్ ఏమైంది, ఏంటో దాని గురించి చెప్పేసి, మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము. దాని ఓపెనింగ్ ఈరోజే. అంటే నేను 2010 వరకు కూడా ఈవెంట్స్ చేసేవాడిని బాగా. తర్వాత వేరే సీరియల్ ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అలా బిజీ అయిపోయి, మళ్ళీ యూట్యూబ్, కరోనా స్టార్ట్ అయిన నుంచి మన యూట్యూబ్ ఇవన్నీ బిజీ అయిపోయి, మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో, ఆ టైటిల్ ఏం పెట్టామో ఆ టైటిల్ లాంచ్ ఈరోజు. సో, ఈ వ్లాగ్కి మాకు మీకు తెలుసు, మన టీవీ ఇండస్ట్రీలో అందరూ మాకు చాలా ఫ్రెండ్స్. అందరినీ మమ్మల్ని విష్ చేస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు. మాకు అన్నయ్యలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, మరదళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరు ఆర్టిస్టులు ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్, విషెస్ మా మీదే ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే అందరి మీద మా బ్లెస్సింగ్స్, మా విషెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో, కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మా కొత్త ఈవెంట్ ఆర్గనైజేషన్ నేమ్, లోగో లాంచ్. ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా వెరైటీ ఈవెంట్స్లో ఇంకోటి మా వీడియోస్లో కూడా మీరు మా ఈవెంట్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు అనమాట. సో, బర్త్డేస్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఫిలిం అవార్డ్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఎనీథింగ్, ఎనీ అకేషన్ వీఆర్ విత్ యూ. మంచి ఈవెంట్స్ స్టార్ట్ చేస్తున్నాం నేను, శ్రీవాణి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ మా ఈ కొత్త ఈవెంట్స్ మీద కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చలో. అండ్ ఎస్, మళ్ళీ సరదాగా ఈరోజు ఈవినింగ్ పార్టీకి, మా ఇంట్లో పార్టీకి మళ్ళీ యాజ్ యూజువల్ మన గాయత్రి క్యాటరర్స్ మాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మా ఈ మధ్యన అన్ని ఫంక్షన్స్కి గాయత్రి క్యాటరర్సే ఆర్డర్ చేస్తున్నాము, మీరు చూస్తుంటే. అందుకే కమెంట్స్లో ఎక్కువ అయిపోయింది అనమాట, మీకే హోటల్ ఉంది కదా, మీరు వేరే క్యాటరింగ్ ఎందుకు అని చెప్పి. సో, ఆ క్లారిటీ నేను ఇస్తాను. ఆ ఇచ్చే ముందు మళ్ళీ గాయత్రి క్యాటరర్స్ వాళ్ళు ఈరోజు నాకు కొంచెం మంచి మాస్ మసాలా కావాలి అంటే అది కూడా రెడీ చేసి పంపించారనమాట. నిజంగా అసలు నాకు చాలా నచ్చిన క్యాటరర్స్, నాకు కానీ, నందినికి కానీ, శ్రీవాణికి కానీ ఈ మధ్యకాలంలో చాలా నచ్చిన క్యాటరర్స్ గాయత్రి క్యాటరర్స్. అద్భుతంగా అసలు నేను జస్ట్ ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ అండి అంటే ఓ 30 మంది సరిపడా పంపించారు ఆవిడ. ఇది ఓపెన్ చేసిన చికెన్ బిర్యానీస్, అబ్బా అద్భుతంగా ప్యాక్ చేసి నీట్గా పార్టీ ప్యాక్. వీళ్ళు 20 మెంబర్స్ నుంచి 2000 వరకు ఎంతమందిగా చేస్తారండి. సో, 3 చికెన్ బిర్యానీయే. ఎస్, వేడివేడిగా. అండ్ ఇది మిర్చి కా సలాన్. ఇది ఈరోజు సేమియా, ఏదో పేరు కూడా మర్చిపోయానండి, సేమియా కస్టర్డ్ ఫ్రూట్స్ అంట, అది పంపించే ఈరోజు. అన్న ఇది ట్రై చేయండి అన్న, ఎప్పుడు డబల్ కమిటా, గులాబ్ జామ్ ఇలాంటివే కాకుండా. సో, ఓకే. అండ్ రైతా, మిర్చి కా సలాను. అండ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఫ్రైస్ కూడా అద్భుతంగా
మంచి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి మసాలా వేసి అండ్ ఈ చిప్స్ అన్నీ బయట తెచ్చానుకోండి అండ్ వచ్చేసేయండి నన్ను ఫాలో అని చెప్తా. ఎస్ బాయిల్డ్ కార్న్, బాయిల్డ్ పల్లి, ఎస్ అండ్ ఇది మనందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రై. మంచి నువ్వులు వేసి అద్భుతంగా చికెన్ ఫ్రై చేశారు. సో మామూలు ఉండదు ఈరోజు, వివాహ భోజనం కాదు, మా టైటిల్ త్వరలో చెప్తాను. ఎస్ సో మీకు హింట్ ఇచ్చాను. మా ఈవెంట్స్ పేరు కూడా వీతోనే స్టార్ట్. వి ఫర్ విక్రమాదిత్య, వి ఫర్ విక్టరీ, వి ఫర్ వారే విక్రమ, వి ఫర్ కాదు కదా, అదే వి ఫర్ విక్రమార్ట్స్, వి ఫర్ విక్రమాదిత్య, వి ఫర్ విక్టరీ. అండ్ ఇప్పుడు మా కొత్త పెట్టబోయే ఈవెంట్స్ పేరు వీతోనే స్టార్ట్ అయిపోతుంది. ఎస్ త్వరలో రివీల్ చేస్తా. ఎవరు సో జీవన్ మీకు తెలుసు, జబర్దస్త్లో చూసే ఉంటారు మీరు. జబర్దస్త్లో మంచి టీం ఉండేది. నాకు చెమ్మక్ చంద్ర జీవన్ చేసేటప్పుడు చాలా నచ్చేది స్కిట్స్. తర్వాత నువ్వు ఓన్గా చేసినప్పుడు చాలా నచ్చుతాయి. అండ్ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మూవీస్లో అద్భుతంగా రాణించబోతున్నాడు. యాక్చువల్ నాకు జీవన్ ఇప్పుడు కాదు 2011 ఎగ్జాక్ట్గా, ఎందుకంటే నేను విస్తా ఛానల్లో వర్క్ చేసేవాడిని ప్రోగ్రామ్ హెడ్గా. అక్కడ మనోడు యాంకర్గా వచ్చాడు అనమాట. ఫస్ట్ అక్కడే పరిచయం నాకు జీవన్. అప్పుడు నాకు తెలిసి జబర్దస్త్ సమయం స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పుడు ఏం స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు యాంకర్గా నేను మెయిన్గా యాంకర్ అంటే కూడా ఈవెంట్స్ చేసేవాళ్ళం. మనోడు ఫోక్ సాంగ్స్ కూడా పాడేవాడు అనమాట. నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. నాకు బాగా గుర్తుంది, ఈ కర్నూలు ఇవన్నీ ఈవెంట్స్ రెగ్యులర్ ఈవెంట్స్ చేసేవాడిని. సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట త్వరలో. ఈరోజు అదే వ్లాగ్. అందులో జీవన్ లాంటి వాళ్ళు ఉంటే వన్ మ్యాన్ ఆర్మీ అండి. మనోడు పాటలు పాడతాడు, స్టాండప్ కామెడీ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, ఫుల్ ఎంటర్టైనర్ యాక్చువల్గా. ఈ మధ్య పాడుతున్నాం మళ్ళీ ఫోక్ సాంగ్స్ అవి. కంపల్సరీ అది ఈరోజు అసలు రావడానికి మెయిన్ కారణం మా అన్న విక్రమాదిత్య అన్న. ఇప్పుడు కాదు, నాకు నా సొంత అన్న ఎంత ముఖ్యమో నాకు మా విక్రమాదిత్య అన్న అంత ముఖ్యం. అన్న ఇప్పుడు మళ్ళీ ఈవెంట్స్ ఫుల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. అప్పట్లో విక్రమార్ట్స్ ఈవెంట్స్ అని ఉండేది, ఇప్పుడు పేరు మారుస్తున్నాం. ఆ కొత్త పేరు నిన్నే చెప్పాను మనోడికి, ఆల్రెడీ రివీల్ చేస్తాం. మా లోగో లాంచ్ ఎలా ఉందో మీరే చెప్పండి, లోగో ఎలా ఉందో. ఎస్ డార్లింగ్. అండ్ మనం మళ్ళీ కలిసి ఈవెంట్స్ చేయబోతున్నాం. నాకు నీ అవసరం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. లవ్ యూ డార్లింగ్. నువ్వు పిలవకపోయినా నేనే 100%. అంతే. మా డైరెక్టర్ గారు ఆల్రెడీ మీరు తెలుసు కదా, శతమానం భవతి ద హిట్ సీరియల్ డైరెక్టర్. బయట స్మార్ట్ తయారు. అండ్ మళ్ళీ మర్చిపోయా, మా భయ్య ఇప్పుడు కొత్త కారు కొన్నారు, అద్భుతమైన కారు టాటా. ఇప్పుడు దాని పార్టీ కూడా ఉంది త్వరలో. మొన్నదాకా 1 month పాపం అసలు మా భయ్య నాన్ వెజ్ తినరు, ఇంకా కళ్ళు ఏం తాగరనమాట. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ పార్టీ కోసం వెయిటింగ్. అంతే డన్. ఇప్పుడే మా భయ్య చెప్పాడు అనమాట, నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు చంద్రబోస్ అన్న అంటే చాలా ఇష్టం, చాలా క్లోజ్ వ్యక్తి. సో అన్న వాళ్ళది అదే చెప్తుండే భయ్య, మీ అన్నయ్య ఊరే అని చెప్పి చిట్యాల చెల్లగిరి అంట. ఓకే సూపర్. సో భయ్యది కూడా అక్కడే వరంగల్ జిల్లా, మన జీవన్ కూడా అక్కడే మహబాద్ జిల్లా. సూపర్. మొత్తం తెలంగాణ వాళ్ళే దగ్గరగా ఫస్ట్ వచ్చారు ఆన్ టైం. వెల్కమ్. ఏంటి దావతా? దావతే. అయ్యో ఏం చేస్తున్నావు అసలు? ఏం చేయట్లేదు, నేనే ఫస్ట్ వచ్చాను. ఏం లేదు అందరు వచ్చారు. అది కూడా సార్ ఈరోజు ఈ చికెన్ మాత్రం శ్రీవాణి ప్రిపేర్ చేసింది. అదే నా చూడడానికి ఎమ్మి ఉంది, తిన్నా కూడా ఎమ్మి ఉందని చెప్పాలి, మళ్ళీ ఫీల్ అవుతారు మా ఆడియన్స్. చికెన్లో చిప్స్ అంటే 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 కాదు, అది కాదు, అది ఫస్ట్ అబ్రివేషన్ తీస్తే కాదు, అబ్రివేషన్ తీస్తే ఏమొస్తుంది సరేనా, చిచ్చి అని వస్తుంది. అంటే చికెన్ చిప్స్. అయితే తిను తిను తిను. అయ్యో కంగ్రాచులేషన్స్ ఫర్ వాటెవర్ దిస్ పార్టీ ఇస్. అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ పార్టీ ఎందుకోసమో దానికోసం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు చెప్తాను త్వరలో కాసేపట్లో. నా పేరు అవును మీ కూతురు వెళ్ళిక, మీకు 2 కొడుకులే కదండి.
ఓహో మూడిట్లో ఇలా రాయాలా ఓకే ఓకే అది తెలియదు నాకు విక్రమాదిత్య, శ్రీవాణి, నందిని. ఫోన్లే సూపర్ స్పేస్ ఉంది కదా వాడాను అంతే. సూపర్ అండి, బాగుంది. తప్పకుండా వచ్చేస్తాం 2 రోజుల ముందే. 12వ తారీఖు ఈవినింగ్ మనం వెళ్ళేది. డన్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ ముందు డేట్ చెప్పేమంటే ఆయన ఇవ్వరు ఎందుకు అనౌన్స్ చేస్తున్నావు Hey, darling! Hello, thank you. How are you? గుడ్. మొన్నే కదా కలిసాం. అవును. పెద్దగా అంజలి. నిజంగా హెయిర్ స్టైల్ చూస్తే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అసలు చందమామను కావాలని తీసుకురాలేదు, ఎందుకంటే చందమామ వచ్చినప్పుడల్లా మనం డామినేట్ చేస్తుంటుంది. బిస్కెట్లు ఎస్, మొత్తానికి హర్యానా వెళ్ళిపోతుంది. బట్ ఫస్ట్ వచ్చింది హర్యానా, చాలా థ్యాంక్స్. ఇంకోటి నేను ఎన్నో వీడియోస్ చెప్పుంటాను మీకు కూడా గుర్తు ఉండి ఉంటుంది. మా మేడం అంత ఛానల్లో డెఫినెట్ నాకు బిగ్ బాస్లో చాలా తక్కువ మంది ఇష్టం అనమాట. చాలా సీజన్స్ చూస్తుంటాం, కానీ ఎందుకో అయితే హర్యానా సీజన్ మాత్రం హర్యానా ఒక్కది ఎందుకు ఇష్టం అంటే మరి ఎందుకో తెలియదు. అంటే తను ఆడిన విధానం కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను ఫైట్ చేసే విధానం కానీ. సో ఇంకోటి, ముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆబ్వియస్గా మనం ముందు పెద్ద హర్యానా పరిచయం లేదు. నాకు తెలిసి బిగ్ బాస్ దాకా నాకు నేను హర్యానా మొహం కూడా ఎప్పుడు చూడలేదు. బట్ తర్వాత తను నాకు చాలా ఇష్టం అని చెప్పిన తర్వాత మా శ్రీవాణి వాళ్ళ అక్క వాళ్ళు ఆ అమ్మది మా తాండూరే ఈ పక్క సంది అంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను అనమాట. బట్ ఎనీవే థ్యాంక్స్ హర్యానా, ఫస్ట్ వచ్చావు. మీ కొత్త ఈవెంట్స్ దానికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మాకు బోల్డ్ అని ఈవెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆబ్వియస్గా నువ్వు వద్దని ఇస్తాం, ఎందుకంటే మేము ఆబ్వియస్గా వి లవ్ టాలెంటెడ్ పీపుల్. వి ఆల్వేస్ బీ విత్ టాలెంటెడ్ పీపుల్. నాకు టాలెంట్ ఉండడం చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ. డెఫినెట్గా నువ్వు మా ఫ్యామిలీ, నువ్వు నా కూతురు ఎట్లా నువ్వు అట్లనే. యా, నాకు నందినితో పాటు నందినికి పుట్టిన అక్క అనమాట. యా, దట్ ఈస్ హర్యానా. యా అక్క, అండ్ మీరు అంటే నాకు చాలా ఇష్టం హానెస్ట్లీ. ఇంకోటి, నువ్వు టీవీలో ఉన్నప్పుడు నేను శ్రీవాణి నందిని కూడా మేము జెన్యున్గా లవ్ చేస్తాం అన్నమాట. నేను అరే హర్యానా ఇంత బాగుంది అమ్మాయి, ఎవరి అమ్మాయి అసలు ఎప్పుడు చూడలేదు, ఈ మొహం చూడలేదు, బట్ ఇంత బాగా ఆడుతుంది ఈ అమ్మాయి అని. ఇంకోటి చెప్పిన నువ్వు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అనుకున్నాం. లక్కీగా యు ఆర్ మై ఫ్యామిలీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. అంటే పాపం రాగానే అయ్యో నేను మంచి డ్రెస్ రాలేదు, ఈ వీడియో తెలియదు నాకు అంది. బట్ నిజంగానే అక్కలేదు హర్యానా, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఓకేనా, నువ్వు ఏ డ్రెస్ ఉన్నా సరే బాగుంటావు. బాయ్. మీ అందరికి సరదాగా ఒక గేమ్ ఆడిస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ పెడితే చూద్దాం. కూర్చోండి, ఒక 5 minutes కూర్చోండి. ఇది మీరు కనిపెట్టండి. ఇది మా ఇద్దరికే తెలుసు. ఈ గేమ్ మేము ఆడిస్తాం, మీరు కూర్చోండి. సందీప్ కూడా తెలుసు ఈ గేమ్. కూర్చోండి. ఓకే, సో ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, మీరు ఇక్కడ ఉన్న ఏదన్నా వస్తువు చూస్ చేసుకొని ఈ అమ్మాయి చెవులో చెప్పండి. ఈ అమ్మాయి పాపం ఫీల్ అయినట్టున్నారు. కాదు కాదు కాదు, అవును. కాబట్టి అది చెప్పారా? ఇలా సరే, దేన్ని చూపించకు. ఓకే, రెడీ. హలో సందీప్, నందిని, గెట్ రెడీ. టీవీయా? కాదు. స్నిగ్ధనా? అవును. అందరికి ఒక అవకాశం ఇస్తాం. ఇప్పుడు 1 by 1 డైరెక్టర్ గారు అయ్యారు, విక్రమ్ గారు అయ్యారు, నెక్స్ట్ స్నిగ్ధ గారు. నేను సరే, నువ్వు కరెక్ట్ చెప్తావా? కనిపెట్టండి చూద్దాం. ఒక్క సెకండ్. గెట్ రెడీ. అమ్మా, నాన్న మార్ఫియస్ బ్లాక్ డబ్బానా? కాదు. ఆ బ్లూ జాకెటా? అవును.
సరే నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇద్దాం? సందీప్ ప్రీతం గారి దగ్గర ఆప్షన్ తీసుకో. కాదు కాదు. అవును. బాడీ లాంగ్వేజ్ అస్సలు కాదు, అస్సలు కాదు. ఇంకెవరన్నా ట్రయల్స్? ఇప్పుడు భవానీ టర్న్ అంట. సందీప్ నందిని ఎవరన్నా గెస్ట్ చేయండి. విక్రమ్ వేసుకున్న జాకెటా? కాదు. లేదంటే డైనింగ్ టేబుల్ చైరా? కాదు. ఏమంటారా సోఫా మీద ఉన్న కవరా? కాదు. రాధాకృష్ణుల ఫోటోనా? కాదు. కాదు. బెన్నెల వేసుకున్న డ్రెస్సా? కాదు. భవానీ ఫ్రెండా? అవును. ఇప్పుడు నేను చెప్తున్నా. భవానీ అక్క డ్రెస్సా? కాదు. భవానీ అక్క చేతిలో ఉన్న వాటర్ బాటిలా? కాదు. భవానీ అక్క జుట్టా? కాదు. భవానీ అక్క వాచా? అవును. ఓకే చేస్తాం. సరే ఒక్క నిమిషం మాకు బ్రేక్. ప్లీజ్ ఇట్రండి. మార్చు. టీమ్ డిస్కషన్ రౌండ్ టేబుల్ కాదు. సుహాన్ టీ షర్ట్? విక్రమ్ వేసుకున్న జాకెట్? కాదు. సుహాన్ వెనకాల ఉన్న ఆ 3 మెంబర్స్ ఫోటో? నీ పాస్ ఇచ్చారు కదా. కాదు మాకు ఎవరైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి. రాజేష్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా మిస్గైడ్ చేస్తాను, ఓడగొడతాను. ఓకే. 1 lakh ప్రైస్. అంత బడ్జెట్ లేదు సార్. 2 lakhs. అంత బడ్జెట్ అస్సలు లేదు సార్. కాదు ఇప్పుడు నందినికి మీకు సందీప్కి మీరు ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే అక్కడైనా డైరెక్టర్ అలా చూస్తానే ఉన్నాడు, గేమ్ చూడట్లా. పోనీ 50,000. వద్దు సార్. పోనీ 10,000. 10,000 ఓకే. 10,000 స్పాట్ లో వీడియో రికార్డ్. ఇంకోటి భయ ప్రీతి మీద కనిపెట్టాడు. ఏం కనిపెట్టదు నేను ఐన్స్టీన్ ఇప్పుడు శ్రీవాణి గారు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది మీరు కరెక్ట్ చెప్పాలి. ఓకే. లేదంటే మీరు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, మీరు మాకు అది చెప్పాలి. వాళ్ళ టీం చెప్తారు. చెప్తా. భవానీ కాదు, మా ముగ్గురులో మీరు మా ముగ్గురులో ఒకరికి చెప్పాలి. నేను, సందీప్, నందిని. మీరు ముగ్గురు గెస్ట్ చేయండి. అలా కుదరదు. మా ముగ్గురిట్లో సరే నందుకు చెప్తా. చెప్పండి కదా 10,000. సార్ ఆలోచించుకోండి మరి. లక్ష నుంచి 10,000 వచ్చావు, మళ్ళీ 5 అంటావు. 5,000 వస్తే అక్కడ 1,00,000 రావు. 10,000 ఓకే కదా. 10,000 పోతే 10,000 పోతే సరే మన ముగ్గురు రండి ఇటు. ఇక్కడ 5,000 రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఇది తప్పైనా సరే ఇది న్యాయంగా మేము ఆడి గెలుస్తాం. బెట్టింగ్ ఇక్కడ అనౌన్స్మెంట్ అయిపోయింది. చిన్న పిల్లని మీరు శ్రీవాణి ఒక నిమిషం అండి. శ్రీవాణి ఒక నిమిషం అండి భయ్య. సో మా డైరెక్టర్ గారు చిన్న మాట సవరించుకుంటున్నారు. బెట్టింగ్ అనేది ఇంకోటి, బెట్టింగ్ యాప్స్ మేము అస్సలు మేము ఎంకరేజ్ చేయము. సో భయ్య 5,000 బెట్ అనేది మన యూట్యూబ్కి చాలా విరుద్ధం అనమాట. సో బెట్, సో ఇది బెట్ కాదు, ఇది జస్ట్ ఫన్ అంతే. అంతే. ఫన్. 5,000 రూపాయల షాపింగ్.
ఎస్ వెరీ గుడ్ ఇది బాగుంది. కేవలం నాగే. ఓకే భయ్య 5,000 క్యాష్ కాదు, 5,000 వర్త్ ఆఫ్ శారీ. గెట్ రెడీ. ఇంట్రెస్ట్ ఉన్నవా? అరే ఏం చేస్తున్నారు? సినిమా స్క్రిప్ట్ చెప్తున్నట్టుగా చెప్తున్నారు అక్కడ మా డైరెక్టర్ గారు. నందిని రెడీ? నాలుగు స్టెప్స్ వేసావు. అరే ఇదిగో మళ్ళీ వేసింది. కాదు 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 అవును ఇదంతా తోచు అబద్ధం. షాపింగ్ ఇప్పుడు మీరు చేస్తారా చేయిస్తారా? షాపింగ్ ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మీరు రివైండ్ చేసి చూడాలి. ఏంటంటే షాపింగ్ నాకు చేయించండి అని చెప్పేసి అన్నాను. క్లారిటీ ఇక్కడ మీరు మర్చిపోయారు. అది అసలు ఎవరు చెప్పలేదు విన్నింగ్ అనేది. ఇంకా గెస్ చేయలేదండి. కాదు అవునన్నారుగా. చెప్పలేదండి. ఇంకా కాదు కాదు వాళ్ళు 2 సార్లు ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి 3వ సారి వెళ్ళి ముచ్చటగా 3వ సారి. ఇది రికార్డింగ్ అన్నమాట. ఇది కనుక పర్ఫెక్ట్ గా చెప్తే నిజంగా ఇమీడియట్ గా సార్ అన్న నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు, నేనన్నా సార్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మూడోసారి అసలు నిజంగా ఇది మాత్రం నిజం. అసలు శ్రీవాణి ఓడిపోయింది. చెప్పేశారా? రెడీ. ఏ గ్లాసు? కాదు 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 అవును ఫోన్ పేనా క్యాషా చెక్కా ఏంటి? వద్దులే నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను సార్ కి. సరే మా ఆయన వద్దన్నాడు కాబట్టి నేను ఇంకా సార్ కి 5,000 ఇమీడియట్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేర్ ఇస్ మై సెల్ ఫోన్? నేను ఎలాగో 5,000 ట్రాన్స్ఫర్ చేస్తా. ఇది నెక్స్ట్ గేమ్. చలో డైరెక్టర్ రాజమౌళి శతమాని పోతే 5,000 సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్. బట్ ఒకటి ఏంటంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆడారు కదా, ఇది తప్పబ్బా. హలో వెల్కమ్. నేను సెకండ్ షో చూసి చలిసిపోయానంటే నన్ను షూట్ బాగుంది కదా సినిమా? చాలా నిన్న వెళ్ళాం. అదిరిపోయింది. క్లాప్స్ కొడుతూనే ఉన్నాను నేను. బాగుంది కదండి సినిమా? సరే హిమజ నువ్వు నాకు ఒక వర్డ్ చెప్పు. అది సందీప్కి నందినికి తెలీదు, వాళ్ళు చెప్పేస్తారు. బాగుంది కదా? ఇంట్రెస్టింగ్ కదా? దా రెడీ 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 పిల్లలు రెడీ. నందిని వేసుకున్న డ్రెస్సా? విక్రమ్ వేసుకున్న జాకెటా? సందీప్ చేతిలో ఉన్న పిల్లోనా? కళ్ళజోడా? బాగుంది కదా? చిటికలో చిటికలే మా మ్యాజిక్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మా మ్యాజిక్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మ్యాజికల్ బ్రెయిన్స్ కే ఇలాంటివి తడుతాయి. ఇక నుంచి ఫ్యూచర్ లో ఇలాంటి వాటికి పిలవకండి ప్లీజ్. ముందే తినేసి రమ్మని చెప్పండి.
ఎస్, మొత్తానికి అద్భుతమైన పార్టీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా మా లోగో లాంచ్ చేయాలి కాబట్టి, సో లోగో లాంచ్ చేయడానికి మనందరికి ఇష్టమైన యాక్టర్ మా అన్నయ్య శివబాలాజీ గారు వచ్చేస్తున్నారు మా ఇంటికి. సో ఆయన తమ్ముడిని వచ్చేస్తున్నాను అని చెప్పారు. ఆల్రెడీ బయలుదేరిపోయే దారిలో ఉన్నారు. సో అండ్ మీకు ఇంకో క్లారిటీ కూడా అదే చెప్పాను కదా, మేము హోటల్ ఏంటంటే యాక్చువల్ లాస్ట్ ఏప్రిల్లోనే వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. అంటే మేము నడపలేకపోతాం ముఖ్యంగా. అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ దాకా అక్కడే ఉండాల్సి వస్తుంది. మా సీరియల్ షూట్స్ కానీ వేరే ఈవెంట్స్ కానీ యూట్యూబ్ కానీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా మా పార్ట్నర్ సందీప్ కూడా అందుకే వెంటనే భయ్యా మనం ఏం బాధపడట్లేదు భయ్యా, కొంచెం లాస్ అయిన పర్లేదు తీసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి నేను శ్రీవాణి సందీప్ డిసైడ్ అయ్యి వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ముఖ్యంగా. అంటే తను బిజీగా ఉంటున్నాడు, శ్రీవాణి బిజీగా ఉంటుంది, నేను సీరియల్ చేసుకుంటూ మార్నింగ్ టు నైట్ దాకా అక్కడే ఉండాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా ఎందుకంటే మనం లేకుండా అయితే వర్క్ కాదు 100%. ఎందుకంటే ఎంప్లాయీస్ మీద వదలలేము, ప్లస్ ఎవరు మన రిలేటివ్స్ ఎవరు దొరికినా బాగుండేది, కానీ వదలలేకపోయాను. నేను ఉండి చూసుకోవాల్సి వచ్చింది. ఆ హెడేక్, ఆ స్ట్రెస్ అంతా ఫీల్ అయ్యి అమ్మో అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను అనమాట, వేరే వాళ్ళకి ఇచ్చేసాం. సో మనకు తెలిసిన వరకే ఈవెంట్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఈవెంట్స్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అందుకని అంటే ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోయింది, 7 months అయిపోయింది వేరే వాళ్ళకి ఇచ్చేసి. సో ఇప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కషన్ అంటే ఎందుకని చెప్పి మేము పెద్ద వీడియో చేయలేదనమాట సెపరేట్గా. దానికి కూడా ఓపెన్ చేసినందుకు వీడియో చేసి, మూసేసిందుకు కూడా వీడియో చేస్తే అయ్యో థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్తాను చేసి ఇంట్రెస్ట్ కూర్చోండి. ఇప్పుడు అది రివీల్ చేయలేదు, నిన్న సరదాగా అందరు కాక్టైల్ పార్టీ ఇచ్చాం మనగా. ఇంకే నన్ను మొత్తం ఆ రోజుకి పిలువు. నిన్న మీకోసం మేము వెయిట్ చేసాం సార్ చాలాసేపు. సార్ వస్తారు 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 మాకు చెప్పలేదు మీరు రావట్లేదని. ఈయన నేను ఇంకా లాస్ట్ వస్తారు వస్తారు ఎలా వెయిట్ చేస్తున్నాం నేనంతా. ఎస్, మొత్తానికి మేము కొత్తగా స్టార్ట్ చేయబోయే ఈవెంట్స్ ఎస్ పేరు ఇప్పుడు రివీల్ చేయలేదు మీకు, ఇప్పుడు రివీల్ అవుతుంది విత్ లోగో. సో మా అందరికి ఇష్టమైన యాక్టర్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, మా జడ్జ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. బాగుంది, లోగో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వివానా ఈవెంటర్స్, వి విష్ యువర్ స్మైల్స్. అదే ఓకే ఓకే, కింద క్యాప్షన్ వివానా అనేది కూడా చెప్పండి. యా, విక్రమ్ వాణి నందు, వివానా ఈవెంట్స్. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ పాజిటివ్ ఎనర్జీతో ఓపెన్ చేశారు. డెఫినెట్గా దూసుకెళ్తాం ఈవెంట్స్ రంగంలో, మిమ్మల్ని కూడా వాడుకుంటాం బాగా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనమాట. అంటే హోటల్ ఎందుకు తీసామన్నది ఎన్నో వీడియోస్ చెప్పాలనుకుంటున్నాం, కానీ దానికి కూడా ఒక వీడియో చేసి ఏం పెడతామని చెప్పి. సో అది మొత్తానికి కొత్త ఈవెంట్స్ స్టార్ట్ చేసాం 2025లో. ఇంకా విజృంభిస్తాం అనమాట 2025. స్టార్ట్ చేయరా, న్యూ ఇయర్ నుంచి మొదలు పెట్టండి. అదే అంటే ఎగ్జాంపుల్ ఫ్లోలో చెప్పా, న్యూ ఇయర్ అంటే 2025 వచ్చేసి ఉంటాయి కదా. సో ఎస్, మొత్తానికి వివానా ఈవెంట్స్ అంటే మామూలుగా అది మాకు ఈవెంట్స్ కావాలి, వివానా ఈవెంట్స్ కాకపోతే విక్రమ్ వాణి నందు ఈవెంట్స్. మీరందరూ కూడా వివానా కావాలి అని చెప్పేసి అన్నది. వివానా ఈవెంట్స్ మీకున్న బడ్జెట్ లో అద్భుతంగా చేసి ఇవ్వడానికి డెఫినెట్ గా మేము ముందుకు రాబోతున్నాం అన్నమాట. ఏ ఈవెంట్, పెళ్లి కానీ, శారీ ఫంక్షన్ కానీ, సినిమా ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్స్, పార్టీస్ కానీ, ఫంక్షన్ మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి శుభకార్యంలో మా వివానా ఈవెంట్స్ అనేది ఉండాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మా కోరిక. సో డెఫినెట్ గా మా దగ్గర ఇంతే ఉంది, మిమ్మల్ని మేము రీచ్ అవ్వచ్చా లేదా, పోనీ మా దగ్గర ఇంత ఉంది మీరు అది చేయగలరా లేదా అనేటటువంటి డౌటే అక్కర్లేదు మీకు. సో హ్యాపీగా కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా షేర్ చేస్తాము. బడ్జెట్ నుంచి ఇంత బడ్జెట్ వరకు మీకు ఎలా కావాలంటే అలాగా చేయడానికి మేము రెడీగా. సో మా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మా లోగో ఇస్తాం, మా వివానా ఈవెంట్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మెయిల్ ఐడి కూడా ఇస్తాము. మీకు ఎటువంటి ఈవెంట్స్ కావాలన్నా సరే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన లోగో లాంచ్ అయిపోయింది, ఇంకా రచ్చ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.